మీ డాక్టర్ లావణ్య సమ్మిని. ఇవాళ టాపిక్ వచ్చేసరికి చాలామంది న్యూ బోర్న్ మామ్స్కి ఉండే డౌట్ ఏంటంటే, మేడం నా ఫీడ్ బేబీకి సరిపోతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. దీనికి మెయిన్ 4 ఇండికేటర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీరు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఇంకొక బ్రెస్ట్ నుంచి మిల్క్ అనేది కారుతూ ఉండాలి. సెకండ్ వచ్చేసరికి బేబీని ఫీడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 1.5 to 2 hours మాత్రం పడుకొని ఉండాలి. అప్పుడు ఫీడ్ సరిపోయిందని అర్థం. థర్డ్ వచ్చేసరికి బేబీ మినిమం డే మొత్తంలో 8 to 10 times యూరిన్ అనేది పాస్ చేస్తుంది. అలా చేస్తే అది బేబీకి ఫీడ్ సరిపోతుందని అర్థం. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫస్ట్ 3 months కంపల్సరీ డైలీ 25 to 30 grams వెయిట్ గెయిన్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. సో ఈ మెయిన్ 4 ఇండికేటర్స్ బట్టి మీ మిల్క్ సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ బేబీ పద్దాక 15 to 20 minutesకి ఒకసారి ఏడుస్తూ ఉంది, సరిగ్గా పడుకోవట్లేదు, యూరిన్ సరిగ్గా పాస్ చేయట్లేదు, ఇవన్నీ ఉంటే గనక బేబీకి ఫీడ్ సరిపోవట్లేదని అర్థం చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ కానీ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.